చింతకాయలు ఫస్ట్ మంచిగా అన్నీ కడిగేసుకోవాలి, కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని పీసులు ఇవన్నీ తీసేసి మంచిగా కట్ చేసి బాలేనివి అవన్నీ తీసేసుకొని రోట్లో ఒక్కొక్కటి వేసి రోట్లో మీద దంచుకోవాలి, కచ్చపెచ్చగా దంచుకొని అందులో గింజలు గిన తీసేయాలి. గింజలు ఏమన్నా ఉంటే అన్నీ తీసేయాలి, గింజలు మొత్తం. గింజలు వేస్తే ఏమవుతుంది అంటే ఇట్లా జిడ్డు జిడ్డు అవుతుంది అన్నట్టు, టేస్ట్ తగ్గుతుంది అన్నట్టు. అందుకని గింజలు తీసేయాలి. గింజలు తీసేసి కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా కచ్చపెచ్చ దంచి మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా కావడం కోసం. రోట్లో ఓపుకున్న వాళ్ళు రోట్లో దంచుకున్నా ఏం కాదు, కానీ మనకి ఇప్పుడు అంత ఓపికలు ఉండవు కదా, అందుకనేసి మిక్సీలో పడతాం మేము. మిక్సీలో పట్టి కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీలో పట్టుకున్నాక పచ్చిమిరపకాయలు నూనెలో గోలిచ్చి ఇవి మిక్సీ పట్టి తాలింపు పెట్టుకోవాలి. నూనె కొంచెం మంచిగానే పోసుకోవాలి, అంతే. జీలకర్ర ఆవాలు అన్నిట్లలో పోపు గింజలు ఎట్లా వేస్తామో అట్లనే వేసుకోవాలి. ఎల్లిపాయలు వాయికి ఎల్లిపాయలు వేసుకొని పెట్టుకోవాలి, అంతే. నెల రోజులైనా ఏం కాదు. నిల్వ పచ్చడి అయితేనేమో సంవత్సరం దాకా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం 15-20 రోజులు నెల రోజుల వరకే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇట్లనే ఉంటుంది.